చేయాలని ఈయనకి ఆలోచన కలిగింది. పరాశర మునికి ఎప్పుడైతే ఆయనకు ఆలోచన కలిగిందో వెంటనే ఈ సత్యవతి దేవుని చూశాడు. ఈమె ద్వారా కనుక ఆ టైం అంతా ఎంతో మంచి శుభముహూర్తం అంట, మంచి ముహూర్తం అంట. కానీ పట్టపగలు భార్యాభర్తల యొక్క సంగమం కూడదని తెలుసు కదా ఋషులకి అందరికీ. కానీ అప్పుడు ఏం చేయాలి? కానీ మంచి జ్ఞాని పుట్టేటటువంటి సమయం ఆసన్నమైందని ఈయనకి తెలుస్తుంది. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆవిడ దగ్గరికి వెళ్ళి బతుకులాడాడు. అమ్మ, నీ ద్వారా నేను ఒక మంచి సంతానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ప్రపంచానికి, నువ్వు ఒప్పుకుంటానంటే అంటే నేను పలానా ఆ దాసరాజు కుమార్తెని ఏమైపోతుంది అంటదన్నమాట. నీ కన్యత్వానికి ఏమీ కాదు, నువ్వు ఎప్పటికీ కన్యకగానే ఉంటావు అని చెప్పి చెప్తాడు. సరే నువ్వేం చేసి ఒప్పుకుంటే అప్పుడు ఈయన ఏం చేశాడు? ఆ పగట సమయాన్ని రాత్రి సమయంగా మార్చేశాడు. ఈ పరాశర ముని రాత్రి సమయంగా మార్చేశాడు. మార్చేసేటప్పుడు చీకటి అయిపోయింది కదా. అప్పుడు ఈ సత్యవతీ దేవి ఈ పరాశర మునికి కలిగినటువంటి సంతానమే వ్యాస భగవాను. ఎప్పుడైతే వ్యాస భగవాను జన్మించాడో ఆయన ఇప్పటికీ చెడిపోడు. కానీ నీకు ఒక వరం ఇస్తున్నాను. ఏమని? నువ్వు ఇదివరకు మత్స్యగా నేర్పం కదా, నువ్వు మత్స్యగా నీ వాసన 8 యోజనాల ద్వారా వచ్చింది. కానీ ఇప్పుడు నీ శరీరము సుగంధ ద్రవ్యాలతో వాసన వస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నావంటే కొన్ని యోజనాల దూరము నీ యొక్క సుగంధ వాసన వస్తుంది అన్నమాట. అలాంటి వాసన నీకు ఇచ్చేస్తున్నాను. ఈ బిడ్డని నువ్వు వదిలేసేయని చెప్పాను. అసలు వదిలేసేది కాదు, పుట్టాడు గడ్డాల వేషాలతో పుట్టాడు. కానీ వెళ్ళిపోయాడు వ్యాసుల వారు. కానీ ఒకరు చెప్పాడు, అమ్మ నీకు ఎప్పుడైనా నా అవసరం ఏర్పడితే నన్ను ప్రార్థన చేయని వెంటనే వస్తా అని చెప్పి మరి తల్లి కోరిక తీర్చడం ఋషులైనా మునులైనా తపస్సులైనా సాక్షాత్ దేవుడే అయినా తల్లి మాటని ఎవరూ కూడా జమదాటలేదన్నమాట. అప్పుడేమన్నాడు? మీరు ఎప్పుడు ప్రార్థన నేను వస్తానని చెప్పాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోయాడు. ఈమె వెళ్ళిపోయింది. ఈమె ద్వారా ఇక ఆ సుగంధ వాసనలు ఎంతంత దూరమో ఎంతలేదన్నమాట. ఆ వాసన చూసే తర్వాత శంతన మహారాజు భీష్ముడు పుట్టాడు. తర్వాత భీష్ముల వారు తర్వాత మనకి భాగవతంలో ఇవన్నీ వస్తుంది. ముందుగా మనం ఈరోజు ఏం చేస్తాం? వ్యాసుల వారి యొక్క జననాన్ని మనం తర్వాత వ్యాసుల వారు జననం తర్వాత వ్యాసుల వారు ఏమేం చేశారు? ఈ వేదరాశిని విభజించారు. మేరు పర్వతం అంతా ఉన్నటువంటి వేదరాశిని 4 భాగాలు చేశారండి ఆయన. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలుగా చేసి 4 శిష్యులకి పంచిపెట్టారు. తర్వాత 18 పురాణాలు రాశారు. తర్వాత మహాభారతాన్ని రచించారు. దాన్ని పంచమ వేదంలో చేర్చారు. ఇంత రాసి కూడా దానికి నైరాశ్యం చేత దిగులుగా ఉన్నప్పుడు ఆయన గంగా నదీ తీరంలో ఒక చోట కూర్చొని బాధపడుతున్నారంట. ఈ మధురా బీచ్ మందిరానికి ఇటుపక్క ఘాట్లలో అటుపక్క ఘాట్లలో ఎవరెవరు ఏమేం చేశారో మన ప్రతిదర్పణంలో ఉంది. ధ్రువుడు తపస్సు చేసిన ఘాటు ఒకటి, బలి చక్రవర్తి తపస్సు చేసిన ఘాటు ఒకటి, బ్రహ్మదేవుడు దశాశ్వమేధం చేసిన ఘాటు ఒకటి, వ్యాసుడు జన్మించిన ఘాటు ఒకటి, నారదుడు ధ్రువుడికి ఉపదేశం చేసిన ఘాటు ఒకటి, వ్యాసుల వారు నారదుడికి జరిగిన వాగ్వివాదం ఘాటు ఒకటి. ఇట్లా ఈ ఘాట్లన్నింటిలోనే ఇక్కడే మనకి ఈ యొక్క మధురా నగరం యొక్క తీరంలో ఉన్నటువంటి యమునా తీరంలోనే ఈ సంభాషణలన్నీ మనకు జరిగినాయని ప్రజతర్పణంలో మనం వ్యాసుల వారు ఇలా దిగులుగా ఉన్నప్పుడు చెప్పాడు నారదుడు. మీరు ఇంత దిగులుగా ఉండడానికి నైరాశ్యం చెందడానికి కారణం ఏంటంటే భగవల్లీలలు, భగవంతుని యొక్క ఆనందమైనటువంటి ఆ కథలు మీరు రాయలేదు, అందుకే మీరు ఉన్నారు. మీరు వెంటనే ఆనందమైనటువంటి కథలను రాయండి అని చెప్పాడు. అప్పుడు వ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని రాయడానికి ఊరుకున్నారు. అప్పుడు నైమిషారణ్యాన్ని ఆయన కథని వెళ్ళారు. నైమిషారణ్యుల వారు భాగవత పురాణాన్ని రచిస్తున్నారు. ఆయన భాగవత పురాణాన్ని రచించుకున్నారు. కానీ నైమిషారణ్యంలో పురాణాలను చెప్పుకునేటటువంటి మునులందరూ అక్కడ సమావేశమయ్యారు. ఆ సమావేశమైనటువంటి సమయంలో ఆ
అక్కడికి రోమహర్షణుడు అనేటటువంటి ఒక ఋషి ఉన్నాడు అక్కడ నైమిషారణ్యంలో. రోమహర్షణుడే పురాణాలు చెప్తూ ఉంటాడనమాట. రోమహర్షణుడు అంటే ఏంటి? ఆయన యొక్క ఈ శరీరంపై ఉన్నటువంటి రోమాలు భగవంతుడు గురించి చెప్తుందంట. అంటే ఇంకా ఆయన శరీరం మీద ఉన్న రోమాలు ఎన్ని ఓడుతుంటే ఎన్ని కల్పాలు పెట్టుకున్నాడు ఆయన. అలాంటి వాడు రోమహర్షణుడు. ఆయన కుమారుడు సూతుడు. ఇప్పుడు మనకి పురాణంలో వచ్చి మనం చదువుకున్నది మొదటి భాగం. ఆ రోమహర్షణుడు కుమారుడు సూతుడు. ఈ సూతుల వారికి నేర్పాడు. మరి ఈయన పెద్దవాడు అయిపోతాడు కదా ఎన్నాలైనా. ఆయన ఏం చేశాడు? ఈ కుమారుడికి సూతుల వారికి నేర్పాడు ఈ పురాణాలు ఇవన్నీ. ఆ సూతుల వారు చెప్తా ఉంటున్నారు అనమాట. అట్లాగే వేదవ్యాసుల వారు భాగవతాన్ని రచించారు అక్కడే నైమిషారణ్యంలోనే. భాగవతాన్ని రచించి ఆయన మొట్టమొదట కుమారుడికే చెప్పారు. ఎవరికి? సుఖ మహర్షికి. ఆయన కుమారుడు అయినటువంటి సుఖ మహర్షికే చెప్పారు. చెప్పి, అయ్యా నీకు వయసు వచ్చింది కదా,